హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం 'స్వీట్ బ్లడ్' అనే కొరియన్ డ్రామాలో పార్ట్ 3 అంటే ఫైనల్ పార్ట్‌ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ పార్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. సో, అస్సలు మిస్ కాకుండా పూర్తిగా చూసేద్దాం పదండి. లాస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఏమవుతుంది అంటే యూన్‌సియో ఏమో బాధపడుతూ ఉంటే తన్ని యూన్‌చివో వచ్చేసి కాపాడతాడు కదా! అంటే కన్సోల్ చేస్తూ ఉంటాడు కదా! సో, అదే టైంలో మియోరో ఏమో వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ఇంకా కొంచెం జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక తర్వాత ఏం జరుగుతుంది అంటే, అదే రోజు నైట్ ఈ నర్స్ ఉంటుంది కదా! అంటే యూన్‌చివో ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో, ఆ నర్స్ వెనకాలే ఎవరో వచ్చేసి తనలో ఉన్న బ్లడ్ అంతటిని కూడా తీసేసుకుంటాడనమాట. సో, ఇదే టైంలో ఏమవుతుంది అంటే, అక్కడికి వేర్‌వుల్ఫ్ గాయ్ కూడా వెళ్తాడు. ఇంకా వేర్‌వుల్ఫ్ గాయ్ ఏం చేస్తాడు అంటే, వెంటనే యూన్‌చివో దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పేసి యూన్‌చివో దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంక యూన్‌చివో ఏమో ఇదే టైంలో యూన్‌సియోని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడనమాట. అయితే అక్కడికి వేర్‌వుల్ఫ్ గాయ్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే, "యూన్‌చివో నువ్వే కదా ఆ నర్స్‌ని చంపేసావు. నాకు తెలుసు. నాకు నీ మీద డౌట్‌గా ఉంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఇంకా యూన్‌సియో అంటుంది, "తను ఇప్పటిదాకా నాతోనే ఉన్నాడు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ నమ్మడనమాట. నమ్మకుండా వెంటనే యూన్‌చివో రూమ్‌లోకి వెళ్ళిపోయి, ఇంకా యూన్‌చివో థింగ్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. కానీ తనకేం దొరకదనమాట ఎవిడెన్స్. సో, అప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఒక చోటకి వెళ్లి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు యూన్‌సియో ఏం చెప్తుంది అంటే, "నాకేమనిపిస్తుంది అంటే, మా డాడీయే ఈ మర్డర్స్ అన్నీ కూడా చేస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే నేను మా డాడీ వాళ్ళ షాప్‌లో ఒకసారి ఆ డ్రై వైన్ అనేది తాగాను. అది బి టైప్ బ్లడ్ గ్రూప్ వాళ్ళతోనే చేస్తారు. సో, నేను అలాగే అనుకుంటున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ అంటాడు, "నువ్వు నిజంగా చెప్తున్నావా? నువ్వు నిజంగా షూర్‌గా ఉన్నావా మీ డాడీయే అని" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు యోన్సియో అంటుంది, "అవును. నేను టేస్ట్ చేశాను. నాకదే అనిపిస్తుంది" అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక తర్వాత ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ అలాగే యోన్సియో ఇద్దరు కూడా వెళ్ళి వాళ్ళ గార్డెన్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ ఏం చేస్తాడు అంటే, "నేను నీకోసం అని చెప్పేసి యానిమల్ బ్లడ్‌ని తీసుకొచ్చాను. నాకు తెలుసు నువ్వు హ్యూమన్ బ్లడ్‌వి తాగవని చెప్పేసి, అందుకే యానిమల్ బ్లడ్ తీసుకొచ్చాను" అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు యోన్సియో ఏమో చాలా థాంక్స్ అని చెప్పేసి, "అవును. నువ్వు వుల్ఫ్‌గా ఉన్నప్పుడు ఈ బ్లడ్‌ని అంటే యానిమల్‌ని వేటాడి బ్లడ్ తీసుకొచ్చావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు వేర్‌వుల్ఫ్ గాయ్ అంటాడు, "అవును" అని చెప్పేసి అంటాడనమాట. అయితే ఇదే టైంలో అక్కడికి ఎవరొస్తారు అంటే యూన్‌చివో వస్తాడనమాట. యూన్‌చివో వచ్చేటప్పటికి ఇంకా అదే టైంలో యూన్‌సియో ఏమో ఇంకా వేర్‌వుల్ఫ్ గాయ్‌ని ఒప్పా అని పిలుస్తూ ఉంటుంది. అయితే యూన్‌చివో ఏమో, "ఏంటి నువ్వు తనని ఒప్పా అని పిలుస్తున్నావు? తనొక బ్యాడ్ వుల్ఫ్. అయినా నువ్వేంటి అలా పిలుస్తున్నావు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా వేర్‌వుల్ఫ్ గాయ్ ఏమో వెళ్ళిపోతాడనమాట అలాగా. దాని తర్వాత యూన్‌చివో ఏమో ఇంకా అంటే యూన్‌సియోతో మాట్లాడుతూ ఉంటాడనమాట. "నాకెందుకో తెలీదు నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కోపంగా ఉంది. మేబీ నాకేమన్నా పిచ్చి పట్టిందో నాకేం అర్థం కావట్లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఆ మాటలన్నీ కూడా తలుచుకుని యూన్‌చియో ఏమో బాధపడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీయే సీరియల్ మర్డర్ ఏమో అని చెప్పేసి కూడా తను బాధపడుతూ ఉంటుందనమాట. ఇదే టైంలో తనకి ఒక మెసేజ్ వస్తుంది. ఎవరు పంపిస్తారు అంటే మియోరో అనమాట. సో, మియోరో ఏమో మెసేజ్ పంపించేసి యోన్‌సియో మనం బయటకి వెళ్దాము వస్తావా? అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు యోన్‌సియో ఏమో ఏం రిప్లై పెట్టదనమాట. ఆలోచించుకుంటూ ఉంటుంది. కానీ మియోరో మాత్రం బయటకొచ్చేస్తాడు. ఇంకా బయటకొచ్చేసి ఇంకా యోన్‌సియో గురించి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే తనకొకటి కనిపిస్తుందనమాట. ఎవరో స్కూల్ గర్ల్ వెనకాల ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తి వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇంక వెంటనే మియోరో ఏం చేస్తాడు అంటే ఎవరై ఉంటారు అని చెప్పేసి నాకొకసారి ఇలాగే కళ్ళొచ్చింది. ఆ కల్లో ఉన్న వ్యక్తిలాగానే ఉన్నాడు. అంటే నా కళ్ళన్నీ నిజమవుతాయా ఏంటి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే టైంలో యూన్‌సియో తనకి ఫోను చేస్తుందనమాట. ఫోను చేసి ఏం చెప్తుంది అంటే, "నేనిప్పుడు రాలేను కొంచెం" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడే మియోరో అంటాడు, "నాకేమనిపిస్తుంది అంటే నేను ఆ సీరియల్ మర్డర్‌ని చూసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడే తను ఎవరో స్కూల్ గర్ల్ వెనకాల వెళ్తున్నాడు. ఆ స్కూల్ గర్ల్ ఎవరో కాదు నీ ఫ్రెండే" అని చెప్పేసి యూన్‌సియో ఫ్రెండ్ ఉంటుంది కదా! సో, తనని చూసి ఇంకా మియోరో అంటాడనమాట. ఇంక వెంటనే యూన్సియోకేమో చాలా భయమేసేసి, "నేనొస్తున్నానుండు" అని చెప్పేసి వెళ్తూ ఉంటుందనమాట అక్కడికి. ఇంకా అదే టైంలో యూన్షిబో ఏమో, "ఎక్కడికి వెళ్తున్నావు యూన్సియో" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు యూన్సియో ఏమో ఇలాగా అంటే, "మియోరో బయటకి వెళ్ళాడు. సీరియల్ మర్డరర్ అక్కడికొచ్చాడంట" అనేటప్పటికి ఇంకా యూన్షిబో అంటాడు, "అవునా! తనది టైప్ బి బ్లడ్ కాదు కదా! మనం ఏం పర్వాలేదు. అలాగే తను ఆల్కహాల్ కూడా తాగడు కదా!" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అయినా సరే యూన్షియో వినకుండా, "నేను వెళ్తాను" అని చెప్పేసి అనేటప్పటికి యూన్షిబో అంటాడు, "సరే నేను వస్తానుండు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో, ప్యారలెల్‌గా ఏం జరుగుతుంది అంటే, యూన్‌చియో వాళ్ళ ఫ్రెండ్‌ని ఆ సీరియల్ మర్డరర్ ఏమో కిడ్నాప్ చేసేస్తాడనమాట. అలా పట్టుకొని తీసుకెళ్ళిపోబోతుంటే అప్పుడే అక్కడికి మియోరో వచ్చేసి ఆపుతాడు. ఇంకా అప్పుడు ఆ సీరియల్ మర్డరర్ ఏమంటాడు అంటే, "ఓహ్! నువ్వే కదా
మియోరో నీ దగ్గరే కదా గ్రేట్ పర్సన్ బ్లడ్ ఉంది అని చెప్పేసి ఇంకా యూన్సియో వాళ్ళ ఫ్రెండ్ ని కింద పడేసి మియోరో వైపు వెళ్తూ ఉంటాడు. ఇంకా యూన్సియో వాళ్ళ ఫ్రెండ్ కి కొంచెం కాన్షియస్ వచ్చి లెగ్స్ చూసేటప్పటికి అక్కడ ఎవరు ఉండరనమాట. ఇంకా తనేమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యూన్సియో అలాగే యూన్షివో ఇద్దరు కూడా వస్తారనమాట. ఇంకా అప్పుడు యూన్సియోకి జరిగిందంతా చెప్తుంది. నా గురించే వచ్చినట్టున్నాడు మియోరో, నన్ను ఫాలో అవుతూ, నేనంటే తనకి ఇష్టం అనుకుంటా, కానీ నా వల్లే తనని ఎవరో కిడ్నాప్ చేస్తారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరూ కూడా తన్ని అంటే ఏడవకుండా ఆపించి ఇంకా అప్పుడు వాళ్ళు నిజం చెప్తారనమాట. మేమిద్దరం వ్యాంపైర్స్‌ని, ఒక వ్యాంపైర్సే ఇలా చేస్తున్నారంట టైప్ బి బ్లడ్ కోసం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు యోన్సియో వాళ్ళ ఫ్రెండ్ అయితే షాక్ అవుతుందన్నమాట. ఇంకేం చెప్పాలో తెలియక తనేమో కొంచెం భయపడుతూ ఉంటుంది. ఇదే టైంలో వాళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే యోన్సియో వాళ్ళ ఫ్రెండ్‌ని ఇంటికి పంపించేసి దాని తర్వాత యోన్సియో ఏమో వేర్‌వుల్ఫ్ గాయ్‌ని కూడా కాల్ చేసి రమ్మంటుంది. ఇదే టైంలో యోన్షివో అంటాడు, "ఏంటి నువ్వు జస్ట్ ఒక కన్వీనియన్స్ స్టోర్‌లో కదా వర్క్ చేసేది. నీకింత మంచి కార్ ఎక్కడిది?" అని చెప్పేసి వేర్‌వుల్ఫ్ గాయ్‌ని అడుగుతూ ఉంటాడు. కానీ వేర్‌వుల్ఫ్ గాయ్ ఏమో తన మాటలు పట్టించుకోకుండా యోన్షివోతో చెప్తాడన్నమాట. "నేను రీసెర్చ్ చేశాను. మీ డ్యాడీ కాదంట తెలుసా? అంటే ఈ బ్లడ్ గురించి తీసుకునేది, సీరియల్ మర్డర్స్ చేసేది ఎవరో కొత్తగా ఇప్పుడే ఒక వైన్ షాప్ అంటే స్టార్ట్ చేశారంట. వాళ్ళు ఇలా చేస్తుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు యోన్సియో ఏమో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ కాదు అని చెప్పేసి. ఇంక అప్పుడే ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ ఏం చెప్తాడు అంటే, "అవును నేను మర్చిపోయాను. నేను వచ్చేటప్పుడు నాకు మియోరోని ఎవరో తీసుకువెళ్ళటం కనిపించాడు. సో, వాళ్ళ మెడలో ఒక వి షేప్ లాకెట్ ఉంది తెలుసా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అలా చెప్పంగానే ఇంక యోన్సియోకేమో అర్థమవుతుందనమాట. వి షేప్ లాకెట్టా? అయితే అదెవరో కాదు మా డ్యాడీ వాళ్ళ సెక్రటరీయే. పద నేను వాళ్ళెక్కడుంటారో నాకు తెలుసు అని చెప్పేసి ఇంక వెళ్తూ ఉంటుందనమాట. ఇదే టైంలో యోన్సియో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అంటే, మియోరో దగ్గరికి ఒక డీల్ పెడతారనమాట. "నాకు రోజు బ్లడ్ ఇస్తే నేను నీకు మనీ అలాగే పవర్ ఇస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మియోరో మాత్రం ఒప్పుకోడు. ఇంక అప్పుడు యోన్సియో వాళ్ళ డ్యాడీ ఏమంటారు అంటే, "నీకు అలాంటి ఛాన్స్ ఉందనుకుంటున్నావా? నువ్వు వద్దు అంటే ఆపడానికి. ఇంక నీకు అలాంటి సిట్యుయేషన్‌లో లేవు" అని చెప్పేసి తన బ్లడ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇదే టైంలో అక్కడికి యూన్సివో, అలాగే యూన్షివో ఇంకా వేర్‌వుల్ఫ్ గాయ్ ముగ్గురు కూడా వెళ్తారు. ఇంకా అక్కడ బయట ఎవరుంటారు అంటే యూన్సియో వాళ్ళ డ్యాడీ వాళ్ళ సెక్రటరీ ఉంటుంది. ఇంకా తనతో ఏమంటారు అంటే, "తనిక్కడే ఉన్నాడు కదా మియోరో, నేనక్కడికి వెళ్ళాలి" అని చెప్పేసి యోన్సియో అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ సెక్రటరీ అంటుంది, "నేను నిన్ను వెళ్ళనివ్వను" అని చెప్పేసి చాలా మంది రౌడీస్‌ని పెట్టిస్తుందనమాట. అయితే యూన్షివో అలాగే వేర్‌వుల్ఫ్ గాయ్ ఇద్దరు కూడా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారనమాట. ఇదే టైంలో యూన్సియోకి ఏమవుతుంది అంటే మియోరో బ్లడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇంక వెంటనే తను లోపలికి వెళ్ళిపోయి, "డ్యాడీ మీరేం చేస్తున్నారు? ముందు ఇది ఆపండి" అని చెప్పేసి ఆ కట్లన్నీ విప్పడానికి ట్రై చేస్తూ ఉంటుందనమాట. ఇంకప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "నీకేమన్నా పిచ్చా యూన్సియో? అసలు ఇలాంటి బ్లడ్ ఉన్న పర్సన్ మన దగ్గరుంటే మన పవర్ అనేది ఇంకా పెరిగిపోతుంది. మనం చాలా రిచ్ అయిపోతాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక అప్పుడు యూన్సియో ఏమో, "డ్యాడీ నీకేంటి మా మదర్‌ని చంపేసావు. ఇంకా నీకు చాల్లేదా డబ్బు మీద పిచ్చి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ డ్యాడీ అంటారు, "నేను నీకు ఎన్ని సార్లు చెప్పాను మీ మదర్‌ని చంపింది నేను కాదని. మీ మదర్‌కి ఏదో జబ్బు ఉండటం వల్ల ఆవిడ చనిపోయింది" అని చెప్పేసి వాళ్ళ డ్యాడీ అంటూ ఉంటారనమాట. ఇంక అప్పుడు యూన్సియో అంటుంది, "నువ్వు అలాగే అనుకుంటున్నావా డ్యాడీ? అమ్మ దగ్గర నేనున్నాను. అలాగే మనీ కూడా చాలా ఉంది. అయినా సరే ఆవిడకి ఒంట్లో బాగోకపోయినా నీకు బ్లడ్ ఇచ్చింది. ఎందుకు అంటే ఆవిడ నిన్ను ప్రేమిస్తుంది కాబట్టే. కానీ నువ్వెప్పుడైనా ఒక్కసారన్నా ఆ అమ్మని ప్రేమించావా నిజంగా? అంటే ఆ బ్లడ్ కోసం తప్ప" అని చెప్పేసి అలా అంటుందనమాట. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత యూన్సియో వాళ్ళ ఫాదర్ అయితే చాలా షాక్ అయిపోతారనమాట. ఇంక అప్పుడు యూన్సియో ఏం చేస్తుంది అంటే, "మీరింక మారరు అంతే" అని చెప్పేసి ఇంక కోపంగా ఇంక మియోరోని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇంకప్పుడు యూన్సియో వాళ్ళ ఫాదర్ ఏమో చాలా బాధపడుతూ ఉంటారు. ఇదే టైంలో యూన్సియో వాళ్ళ ఫాదర్ అసిస్టెంట్ వచ్చేసి ఏమంటుంది అంటే, "యూన్సియో నువ్వేంటి ఇలా చేస్తున్నావు? మనకి బోలెడు మనీ వస్తుంది. మనకి చాలా పవర్ అనేది వస్తుంది. మియోరోని ఇక్కడ ఉంచేయి" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి యూన్షివో వస్తాడు. యూన్షివో వచ్చేసి, "సెక్రటరీ కాంగ్ నేనొకటి అడగనా? మా ఫాదర్ చనిపోవడానికి కారణం కూడా నీకు తెలిసినట్టే మాట్లాడుతున్నావు కదా! మా ఫాదర్ ఏమయ్యారో నీకు తెలుసా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు అన్నట్టుంది చెప్పు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. ఇదే టైంలో ఏమవుతుంది అంటే మియోరో ఏమో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఇంకా యూన్సియో ఏమో మియోరోని పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే తర్వాత రోజు ఇంకా అంటే యూన్సియో, మియోరో, యూన్షివో వీళ్ళు ముగ్గురు కూడా స్కూల్‌కి వెళ్లరనమాట. ఇంకా అందుకని చెప్పేసి యూన్సియో వాళ్ళ ఫ్రెండ్ కూడా డల్‌గా ఉంటుంది. అదే టైంలో వాళ్ళ స్కూల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా వాంపైర్స్ ఉన్నట్టున్నారు. అందుకే టైప్ బి బ్లడ్ అంతటిని కూడా డ్రైన్ చేసేసి వాళ్ళు చంపేస్తున్నారు ఈ సీరియల్ మర్డరర్. నాకెందుకో యూన్సియో మీద డౌట్‌గా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడు యూన్సియో వాళ్ళ ఫ్రెండ్ ఎళ్లి, "ఏంటి యూన్సియో ఏదో వాంపైర్ అనుకుంటున్నారా? నాకైతే మీరే వాంపైర్స్ లాగా కనిపిస్తున్నారు" అని చెప్పేసి యూన్సియోకి సపోర్ట్‌గా మాట్లాడి బయటికి వెళ్లి ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంక అప్పుడే అక్కడికి ఎవరొస్తారు అంటే మియోరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడనమాట. మియోరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇంక తనని కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే
అంటే యూన్సియో ఏమో మియోరోకి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే తను హాస్పిటల్‌లో ఉంటాడు కదా! సో, తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మియోరోకేమో ఒక కల అనేది వస్తుందన్నమాట. ఏంటి అంటే యూన్సియో అలాగే మియోరో ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్‌కి వెళ్ళినట్టు, వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఫుడ్ తినిపించుకుంటున్నట్టు అలా కలొస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే యూన్సియో వాళ్ళ ఫ్రెండ్ ఏమో మియోరోని కలవడానికి వస్తుందన్నమాట. ఇంకా మియోరో దగ్గరికొచ్చేసి, "నువ్వు బానే ఉన్నావా మియోరో? నాకు తెలుసు నువ్వు నన్ను ఫాలో అవుతూనే వచ్చావని చెప్పి నేనంటే నీకెందుకు అంత ఇష్టం" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు మియోరో ఏమో షాక్ అవుతాడు. ఇంకా అదే టైంలో ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ ఏమంటాడు అంటే, "మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతే బెటరేమో అనిపిస్తుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే యున్‌చివో ఏం చేస్తాడు అంటే, యోన్సియో చేతిలో ఒక పేపర్ ఉంటుందన్నమాట. ఆ పేపర్ ఏంటి అంటే మియోరోనే తన కోసం అని చెప్పేసి రాస్తాడన్నమాట. యోన్సియో కోసం రాస్తాడు. ఇంకా ఆ లెటర్ అంతా చదివేసి ఇంకా అదంతా నవ్వుతూ ఉంటాడన్నమాట యున్‌చివో. అప్పుడే ఈ యూన్సియో వాళ్ళ ఫ్రెండ్ ఏమో, "అదేంటి మియోరో నువ్వు నా పేరు రాయాలి గానీ, యూన్సియో పేరు రాసావేంటి ఆ పేపర్‌లో" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ ఏం చేస్తాడు అంటే, ఈ తన్ని అలాగే యున్‌చివోని బయటికి తీసుకెళ్ళిపోతాడన్నమాట. ఇంకా తర్వాత యూన్సియో ఏమో మియోరోని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే యూన్సియో ఏం చేస్తుంది అంటే మియోరోకి కిస్ చేస్తుందన్నమాట. అయితే బయట వేర్‌వుల్ఫ్ గాయ్, యూన్‌చివో అలాగే యూన్సియో వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కూర్చొనుంటారు కదా! సో, అప్పుడు ఈ యూన్‌చివో ఏం చెప్తాడు అంటే, "మియోరో నిన్ను కాదు ప్రేమిస్తుంది, యూన్సియోని ప్రేమిస్తున్నాడు" అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడే యూన్‌చివో ఏమంటాడు అంటే, "నేను కూడా యూన్సియోనే ప్రేమిస్తున్నాను" అని చెప్పేసి అంటాడన్నమాట. ఇంక తర్వాత వేర్‌వుల్ఫ్ గాయ్ ఏం చెప్తాడు అంటే, "నేను కూడా అవును. నేను కూడా మేబీ యున్సియోనే ప్రేమిస్తున్నట్టున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈ యున్సియో వాళ్ళ ఫ్రెండ్ అయితే, "అదేంటి అందరూ బ్యూటిఫుల్ గాయ్స్ కూడా తన్నే ప్రేమిస్తున్నారా?" అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి ఎవరొస్తారు అంటే మ్యోరో వాళ్ళ ఫ్రెండొస్తాడు. ఇంకా మ్యోరో వాళ్ళ ఫ్రెండ్‌ని చూసిన వెంటనే ఇంకా యున్‌చివో ఏమంటాడు అంటే, "నాకు తెలిసి తిను మాత్రం నిన్ను డెఫినెట్‌గా ప్రేమిస్తున్నాడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు యున్‌చియో వాళ్ళ ఫ్రెండ్‌తో. ఇంక తర్వాత మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఆ రోజు ఈవినింగ్ యూన్‌చివో అలాగే వేర్‌వుల్ఫ్ గాయి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, అప్పుడు ఈ వేర్‌వుల్ఫ్ గాయి ఏం చెప్తాడు అంటే, "నువ్వు స్విట్జర్లాండ్‌కి వెళ్ళు అక్కడైతే బావుంటుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు యూన్‌చివో అంటాడు, "సరే నువ్వు చెప్తున్నావు కదా! నేనక్కడికి వెళ్తాను. కానీ నేను ఒక 70 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తాను. ఎందుకంటే అప్పటికి మియోరో చనిపోతాడు కదా! సో, అప్పుడు మళ్ళీ నేనొచ్చేసి ఇక్కడికి యున్‌సియోని పెళ్లి చేసుకుంటాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు వేర్‌వుల్ఫ్ గాయి ఏమో కంగ్రాట్స్ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత యూన్‌చివో ఏం చేస్తాడు అంటే, ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తన బట్టలు అన్ని థింగ్స్ అన్ని కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అయితే అక్కడికి యూన్‌సియో వస్తుందనమాట. యూన్‌సియో వచ్చేసి "నువ్వెందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇదే టైంలో యూన్‌చియో వాళ్ళ ఫాదర్ వస్తారనమాట. యూన్‌చియో వాళ్ళ ఫాదర్ వచ్చేసి అంటే యూన్‌చివోతో మాట్లాడుతూ ఉంటారు. "మీ ఫాదరు నేను ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాము. కానీ నేను మీ ఫాదర్‌ని బెట్రే చేశాము. మేమిద్దరం ఒక అగ్రీమెంట్ రాసుకున్నాం. ఏంటి అంటే ఎవరు మోసం చేస్తారో వాళ్ళని అంటే ఇంకొకళ్ళకి ఆ ఆస్తంతా వెళ్ళాలి అని చెప్పేసి. అందుకే ఈ వైన్ షాప్ మొత్తాన్ని కూడా నేను నీకే ఇచ్చేస్తున్నాను. నాకైతే ఇప్పుడు ఏమొద్దు" అని చెప్పేసి యూన్‌చివోకి అప్పగించేస్తాడనమాట. ఇంక యూన్‌చివో కూడా వాళ్ళ డ్యాడీ కోసం అని చెప్పేసి అదంతా తీసుకుంటారు. తర్వాత యూన్‌చియో వాళ్ళ ఫాదర్ అయితే చాలా బాధపడుతూ ఉంటారనమాట. "నాకు తెలీదు నా వైఫ్ ఇంత బాధపడిందని" అని చెప్పేసి ఆయనేమో ఏడుస్తూ ఉంటాడు. ఇంక మనకి తర్వాత ఏం చూపిస్తారు అంటే, ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ ఏమో యూన్‌సియోకి, యూన్‌చివోకి చెప్పేసి, "నేను వేరే షాప్‌కి వెళ్తున్నాను. వేరే షాప్ చూసుకోవడానికి వేరే ఊరు వెళ్తున్నాను" అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక అప్పుడే యూన్‌చివో అంటుంది, "ఓకే ఒప్పా జాగ్రత్తగా వెళ్ళు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అదే టైంలో యూన్‌చివో కూడా, "నేను నిన్ను నమ్ముతున్నాను ఒప్పా" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక యూన్‌చివో ఒప్పా అనంగానే ఇంకా ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ ఏమో ఇంక మొహం అంతా కూడా కొంచెం కోపంగా పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే యు ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ వెళ్ళిపోయిన తర్వాత యూన్‌చివో ఏమో యూన్‌చివోతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు యూన్‌చివో అంటాడు, "నేను 70 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తాను నీ దగ్గరికి. అప్పుడు నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను" అనేటప్పటికి ఇంక అప్పుడు యూన్‌చివో అంటుంది, "నీకా ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను ఇక నుండి హ్యూమన్ బ్లడ్ తాగటం మానేస్తున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడు యూన్‌చివోకి కాలొస్తుంది. ఇంక యూన్‌చివో ఏమో వెళ్ళిపోతాడు. అయితే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ ఏమో వేరే ఊర్లో ఉన్న ఒక ప్లేస్‌కి వెళ్తాడన్నమాట. ఇంక వెళ్లి అక్కడ ఫోన్‌లో ఒకళ్ళతో మాట్లాడతాడు. ఇంకా ఆ ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి వస్తాడన్నమాట. ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ సీరియల్ కిల్లరే అన్నమాట. సో, ఆ సీరియల్ కిల్లర్ వచ్చేసి ఏం చెప్తాడు అంటే, "అవును నా వల్ల కాలేదు ఆ మియోరోని క్యాప్చర్ చేయటం. నన్ను క్షమించండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఈ వేర్‌వుల్ఫ్ గాయ్ అంటాడు, "పర్వాలేదు మనం వేరే ప్లాన్ వేద్దాం" అని చెప్పేసి అంటూ ఉంటాడు.
ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే యున్‌షివో ఏమో వైలెట్ బ్లడ్ బార్‌ని రన్ చేస్తూ ఉంటాడనమాట. అలాగే యోన్సియో వాళ్ళ ఫ్రెండ్, అలాగే మియోరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా డేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరూ కూడా బయటకి వెళ్తారనమాట షాప్‌కి. సో, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే యోన్సియో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చేసి మీ ఫోను నంబర్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు మియోరో వాళ్ళ ఫ్రెండ్ ఏమో నేను తన బాయ్ ఫ్రెండ్‌ని అని చెప్పేసి ఇంకా ఆ అబ్బాయిని పంపించేస్తాడనమాట. సో, వీళ్ళిద్దరూ అలా హ్యాపీగా ఉంటారు. ఇంక తర్వాత యూన్సియో ఏమో మియోరో దగ్గరికి వెళ్తుందనమాట స్కూల్‌కి. ఇంకా స్కూల్‌లో వాళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చుంటారు. ఈ స్కూల్ అయిపోయిన వెంటనే వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఒక రెస్టారెంట్‌కి వెళ్లి ఎగ్జాక్ట్‌గా ఎలాగైతే మియోరోకి కలొస్తుందో ఆ కల్లో వచ్చిన డ్రెస్‌లే ఇద్దరు కూడా కొనుక్కొని వేసుకొని ఇంకా రెస్టారెంట్‌కి వెళ్లి ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఉంటారు. అండ్ ఈ డ్రామా అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ ఈ డ్రామాకైతే ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. అలాగే ఒక సస్పెన్స్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఈ సీరియల్ మర్డర్స్ అన్నీ కూడా చేపిస్తుంది వేర్‌వుల్ఫ్ గాయ్. అండ్ అలాగే యూన్సియో వాళ్ళ ఫాదర్ కాదు అని చెప్పేసి చెప్పారు కదా! సో, మనం ఈ డ్రామాకైతే సీజన్ 2ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఓకే. సీజన్ 2 కూడా వస్తే నేను తప్పకుండా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.